అపోస్తలుల కార్యములు 24 అధ్యాయం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరేకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపన ఆరంభించి ఇట్లనను: మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవల్లని వేడుకొనుచున్నాను. ఈ మనుషుడు పేడ వంటి వాడను, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడను, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతని పట్టుకొంటిమి. కొన్ని ప్రాచీన ప్రతులలో మా ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చవల్లని ఉంటిమి గాని శాస్త్రాధిపతి అయిన లూసియ వచ్చి చాలా బలత్కారముతో మా చేతులలో నుండి ఇతని తీసుకొని పోయి ఇతని మీద నేరం మోపు వారిని తమ యొద్దకు రావాలని ఆజ్ఞాపించను అని కూర్చబడి ఉన్నది. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులు అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనను: తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి సమాజ మందిరములలోనేమి పట్టణములోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జల్లను గుమిగూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునెను. ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బావుగా ఎరిగిన వాడై శాస్త్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకోదనని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించును. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవల్లని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.